ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈసారైనా కింద పడకుండా ఉంటుంది. ఏం పెడితే పడకుండా ఉంటారు? మీరు కూర్చోండి, కూర్చోండి. ఏంటి మిత్ర, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అది మేడం, ఇక్కడ ఫుడ్ ఒకప్పటిలా హెల్దీగా హైజెనిక్ గా ఉండట్లేదు మేడం. ఇజ్ ఇట్? ఎస్ మేడం. ఏంటి లక్ష్మి, కొత్తగా ఈ కంప్లైంట్ ఏంటి? లేదు మేడం, తను కావాలనే చెప్తోంది. కావాలంటే మిగతా వాళ్ళందరినీ అడగండి. ఆనంది, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం, నాకు బాగా నచ్చింది కూడా. మిత్ర, విన్నావు కదా, ఇప్పుడేం చెప్తావు? ఇంత మంచి ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుందా? అయినా దిక్కులేని వాళ్ళకి. మిత్ర, మైండ్ యువర్ వర్డ్స్. ఇంకోసారి ఆనంద్ గురించి తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను. కూర్చో. సారీ ఆనంది. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి మేడం గారు? నువ్వు భోంచేసావా? లేదు మేడం, తింటాను. గాయత్రి కాస్త లేటుగా వస్తుందంట, తనకి భోజనం పక్కకు తీసి పెట్టమని చెప్పింది. సరే, లక్ష్మి తనకి తీసి పెడుతుంది గాని ముందు నువ్వు వెళ్ళి తిను. లక్ష్మి, ఆనందికి భోజనం పెట్టు. అలాగే మేడం. అలాగే నాకు కూడా ఇంకో ప్లేట్ లో భోజనం పెట్టి. ఎందుకు అంత ఆశ్చర్యం? ఈ పిల్లలతో కలిసి తిని చాలా రోజులైంది. అవునా ఆనంది, ఈ చిన్న చేపకి ఈ సిటీ లైఫ్ ఎలా ఉంది? అంతా అయోమయంగా ఉంది మేడం. అవునా, ఏమైంది? అందరిలో ఏదో తొందరపాటు, ఎవరిని చూసినా ఏదో తెలియని తడబాటు, భయం, కంగారు, ఆందోళన. అవన్నీ చూస్తుంటే నాలో ఇంకా ఎక్కువ భయం పెరిగిపోతుంది. అసలు నేను ఇలా ఎప్పుడూ చూడలేదు. ప్రతి చిన్నదానికి ఏదో అయిపోయినట్టే చేస్తున్నారు. ఇదే మా ఊరిలో అయితే ఎన్ని కష్టాలొచ్చినా ఆ బాధ బయటికి కనిపించకుండా ఉంటారు. మా నాన్న అయితే ఎంత బాధలో ఉన్నా ఇంటికి రాగానే నా మొహం చూడగానే అన్నీ మర్చిపోతారు. నేను కూడా అంతే. నేను మాత్రమే కాదు, నాలా వచ్చిన అమ్మాయిల పరిస్థితి కూడా ఇంతే. ఇంట్లో ఉన్న సమస్యలు తీరిపోతాయని ఇక్కడికి వస్తారు. ఇక్కడంతా చాలా అయోమయంగా ఉంది మేడం. నాకేమీ అర్థం కావట్లేదు. నీ బాధ నాకు అర్థమైంది ఆనంది. ఏదో సాధించాలని వచ్చిన ప్రతి ఒక్కరికి మొదట్లో ఇలాగే ఉంటుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళ మొహంలో భయం మాత్రమే కనిపిస్తుంది, కానీ వాళ్ళ మనసులో ఉన్న నమ్మకం నువ్వు అర్థం చేసుకోవడానికి నీకు కాస్త టైం పడుతుంది. నేను సంపాదించడం వల్ల నా కుటుంబం ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉన్నారన్న నమ్మకం వాళ్ళకుంటుంది. ఆడుతూ పాడుతూ ఉండే జీవితం కన్నా రెక్కలొచ్చి పైకి ఎగిరే జీవితం ఎలా ఉంటుందో నేర్చుకోవాలి. ఎత్తును చూసి భయపడకు. కొన్ని దారులు నడిచి వెళ్ళాలి అంటే వెళ్ళాలి, కొన్నిసార్లు పరిగెత్తాలి. భయపడకుండా ఎగరడం నేర్చుకుంటే సముద్రం కూడా నీ కాళ్ళ కిందే ఉన్నట్టుంటుంది. అప్పుడు నువ్వు ఎంత కష్టాన్నైనా అధిగమించొచ్చు. లక్ష్మి, ఫుడ్ చాలా బాగుంది. థ్యాంక్స్ మేడం. సరే ఆనంది, నువ్వు భోంచేయ్.
ఏంటి మిత్ర, మహేష్ నుంచి ఫోన్ వచ్చిందా? అసలే కోపంగా ఉన్నాను. ఇప్పుడేం అడక్కు. ఈవినింగ్ కలుద్దామని మెసేజ్ చేస్తే ఇప్పటి వరకు రిప్లై లేదు తెలుసా? ఫీల్ అవకే, ఏదో బిజీలో ఉన్నాడేమో, చూసి చేస్తాడులే. హే, మహేష్ ఫోన్ చేస్తున్నాడు. చూసావా, నేనెలా చెప్పానా లేదు, అప్పుడే అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చేసింది. పవర్ఫుల్ టంగ్ అమ్మా. సరే ముందు లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో, హాయ్ మహేష్. హాయ్ మిత్ర, నువ్వు అర్జెంటుగా మా ఇంటికి రావాలి. ఇప్పుడా? అవును, వెంటనే బయలుదేరరా. యా ఓకే, ఐల్ బి దేర్ ఇన్ 10 minutes. ఓకే, వెయిటింగ్. మహేష్ అర్జెంటుగా ఇంటికి రమ్మన్నాడు. ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంటున్నాడు. ఓ అలాగా, వెళ్ళు వెళ్ళు. ఏ, కళ్ళు కనిపించట్లేదా? నువ్వు చూసుకోకుండా నన్నంటున్నావేంటి? చూడు, నేను వెళ్ళాలి. నాకు నీతో గొడవ పెట్టుకునే మూడ్ లేదు. నాకేమైనా సరదానా నీతో గొడవ పెట్టుకోవడానికి? ముందు కింద పడిన ప్లేట్ తీసి అందులో అన్నం పెట్టివ్వు. ఏం మాట్లాడుతున్నావు? గాయత్రి కోసం తీసుకెళ్తున్న భోజనం నువ్వు కింద పడేశావు. ఇప్పుడు ఎలా? దానికి నన్నేం చేయమంటావు? గాయత్రి కోసం అన్నం పెట్టించకపోతే నేను అస్సలు ఊరుకోను. ఇవ్వకపోతే ఏం చేస్తావు? లక్ష్మక్క, భోజనం ఏమైనా మిగిలితే దీనికి ఇవ్వు. అయ్యో లేదు మిత్ర, అందరూ తినేశారు. తన కోసం మాత్రమే ఉంచాను. అదే ఇది. విన్నావా? సరే, రోడ్డు మీద అమ్ముతారు, వెళ్ళి తినండి. అక్కడ నాకేం అవసరం? ఇక్కడ ఫీజు కడుతున్నాం కాబట్టి ఇక్కడే తింటాము. బుద్ధి లేకుండా ప్లేట్ పడేసింది కాక బయటికి వెళ్ళి తినమని చెప్తావా? మర్యాదగా కింద పడేసిన ప్లేట్ తీసివ్వు. ఏయ్, ఏంటే ఈ మిత్ర దగ్గరే అంత పొగరా? ఇప్పుడు నేను ఆ ప్లేట్ తీయను. అయితే ఏం చేస్తావు? ఇక్కడి నుండి కదలకుండా చేస్తాను. గొడవ చేస్తాను. వినకపోతే మేడంకి చెప్తాను. ఓ అవునా? సరే, వెళ్ళి చెప్పు. నాకేమైనా భయమా? సరే, నీ ఇష్టం. మిత్ర, నువ్వు మహేష్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఇప్పుడు దీంతో ఎందుకు మనకి? దీని సంగతి తర్వాత చూసుకుందాం. రితిక, దానికి ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ పెట్టు, నేను వెళ్ళాలి. దీనికి భయపడి ఫుడ్ ఆర్డర్ చేయడం ఏంటి? రితిక, మహేష్ నన్ను స్టార్ట్ అయ్యావా అని టెక్స్ట్ చేస్తున్నాడు. నేను వెళ్ళాలంటున్నాను కదా. ఇప్పుడు దీంతో గొడవ పడి నా మూడ్ ని స్పాయిల్ చేసుకోలేను. ముందు నేను చెప్పింది చెయ్యి, ఓకేనా? ఓకే. గాయత్రి తృప్తిగా భోజనం చేయాలి. మంచిది చెయ్యి. మంచి భోజనం తెప్పించు. హే, నా విషయంలో నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నీ సంగతి తర్వాత చూస్తాను. హా, సరే సరే, ముందు భోజనం సంగతి చూడు. ఏ రితిక, దానికి ఏం కావాలో అడిగి ఆర్డర్ చెయ్యి, నేను వెళ్తున్నాను. గైస్, మన నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఎవరైనా వర్కౌట్ చేశారా? ఐ థింక్ యూరోప్ బెటర్ రా. డిసెంబర్ లో స్నో ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇప్పుడే డిసెంబర్ అయింది, మళ్ళీ డిసెంబర్ కోసం వెయిట్ చేయాలంటే ఇంకో ఇయర్ ఆగాలి. నా వల్ల కాదు. పోనీ ఇంకేమన్నా ఐడియాస్ ఉన్నాయా? మే నెలలో వెళ్దామా? ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేయండి. మహేష్, గైస్ తీసుకోండి. ఏంట్రా, ట్రిప్ కి ప్లాన్ చేసుకుంటున్నారా? ఎస్ మామ్. మొన్నే కదరా థాయిలాండ్కి వెళ్ళొచ్చావు, అంతలోనే ఇంకో ట్రిప్పా? ఆయన ఒక్కరే బిజినెస్ చూసుకుంటున్నారు. ఇలా ట్రిప్స్కి వెళ్లే బదులు మీ డాడీకి హెల్ప్ చేయొచ్చు కదరా.